హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే గోరు చిక్కుళ్ళతో కర్రీ చేయబోతున్నాను. ఈ గోరు చిక్కుళ్ళని తినడం వల్ల మన శరీరానికి చాలా ఆరోగ్యం ఉంటుంది. ఇందులో పీచు పదార్థం కూడా ఉంటుంది చాలా. ఇంకా రక్తహీనత ఉన్న వాళ్ళని వీటిని తినడం వల్ల మనకి రక్తం కూడా వస్తుంది. ఇంకా చక్కెర స్థాయి కూడా తగ్గిస్తుంది అన్నమాట. మన శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని కూడా తగ్గిస్తుంది. నేనైతే ఇప్పుడు చాలా సింపుల్గా అయితే ఈ గోరుచిక్కల్ని ఎలా వండుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ ముక్కలను శుభ్రంగా కడిగేసుకొని ఈ కుక్కర్లో వేసుకొని ఒక 3 టమాటాలు కూడా ఇందులో వేసుకొని ఒక గ్లాసు నీళ్ళు వేసుకొని కుక్కర్ విజిల్స్ పెట్టుకోవాలి. ఒక 4-5 విజిల్స్ వస్తే సరిపోతాయి అన్నమాట. స్టవ్ పైన పెట్టేసుకుంటున్నాను. ఈలోపు మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ సిద్ధం చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇదిగోండి, నేను ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్నాను ఉల్లిపాయలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చిన్నది కచ్చా పిచ్చిగా దంచుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఒక కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, ఎండుమిర్చి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిటికెడు పసుపుని కూడా వేసుకుందాము. ఇప్పుడే కొద్దిగా ఉల్లిపాయలు ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అదైతే చిన్నది మిస్ అయింది, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఇదిగోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక కుక్కర్లో ఉడికించుకున్నాం కదా, వాటిని తీసుకొని గోరు చిక్కుళ్ళతో పాటు టమాటాస్ని కూడా ఇందులో కుక్ చేసుకున్నాం కదా, ఈ కుక్ అయిన టమాటాస్ని ఈ ఉల్లిపాయ ఫ్రై చేసుకుంటున్నాం కదా ఇందులో వేసుకొని స్మాష్ చేసుకోవాలి మెత్తగా. టమాటాస్ అయితే చక్కగా మనకు ఉడికిపోయాయి మెత్తగా. ఇప్పుడు దీనికి సరిపడగా సాల్ట్, చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కలుపుకొని గోరుచిక్కుల్ని నీళ్ళతో పాటు ఇందులో వేసుకోవాలి. సపరేట్గా మనం ఇంకా నీళ్ళు వేసుకోవాల్సిన లేదు. ఆ కుక్కర్లో నీళ్ళు ఉంటాయి కదా, అవే సరిపోతాయి. ఇవి ఆల్రెడీ మనకి కుక్ అయిపోయాయి కదా, మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. ఈ నీళ్ళన్నీ దీనికి ఇంకిపోయేలాగా మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది. చక్కగా చూసారా ఎంత బాగుందో, చూసారా ఎంత మెత్తగా అయ్యిందో. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. చాలా టేస్టీగా ఉండే గోరుచిక్కుళ్ళ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.